సవాల్ చేసి వెళ్ళింది కదా, 1.5 గంట పాటు స్పీచ్ ఇచ్చి ఇక నేను ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నా, ఇక ఇప్పటిదాకా ఇక నేను దిగకూడదని ఆలోచించినా కానీ ఇక మీద నేనే ప్రజాక్షేత్రంలోకి వస్తా అంటున్నాడు. ఇక మరి అసెంబ్లీలో కూడా కనపడలేదు, ఇక్కడ 7 నిమిషాల పాటు వచ్చి వెళ్ళిన పరిస్థితి లేదు. తప్పితే కేసీఆర్ గారు ఏంటంటే ఒక గొప్ప రాజకీయ నాయకుడు, ఎప్పుడు ప్రజల్ని తను అట్రాక్ట్ చేస్తాడు. ఈరోజు చూడండి, ఇంతమంది ఎన్నో స్టేట్మెంట్లు ఇస్తున్నాం, కేసీఆర్ ఒక స్టేట్మెంట్ అందరూ దాని గురించే మాట్లాడుతున్నారు. అతను దాంట్లో ఏమి ఉండదు, స్టేట్మెంటే ఉంటుంది. అతను ఒక గ్రామీణ భాషలో ప్రజలకు రీచ్ చేసే స్టేట్మెంట్ ఇస్తాడు అంతే. దాంట్లో సబ్జెక్ట్ ఉండదు, పర్సన్ ఉండదు, మాటలు పెట్టే విధానం ఉండదు. కానీ అతను స్టేట్మెంట్ చేయలేదు కదా, తోలు తీస్తా అన్నాడు. ఎవరు తోలు తీస్తా అన్నాడో అర్థం కాలేదు, కొడుకుతో కూతురుతో కూడా అర్థం కాలేదు. అంటే మరి రేవంత్ రెడ్డి అనే ప్రచారం అదే, తోలు తీస్తా, ఎవరు తోలు తీస్తా అన్నాడో అసలు నుంచోటానికే కష్టంగా ఉంది పరిస్థితి. అంటే ఏమంటాను, అతను ఏంటంటే తన యొక్క మాటలతో మాంత్రికుడు. అంటే ఇప్పట్లో అంటే కేసీఆర్ బయటకు వచ్చి ఒకవేళ ప్రచారంలో చేసినా లేకపోతే ఒక సభ పెట్టి ఒక మీటింగ్ పెడితే మళ్ళీ బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగే పరిస్థితి ఉంటుందా? మీకు ఈ రోజు ఒక రేవంత్ రెడ్డి మరో రాజశేఖర రెడ్డి గారు అయ్యారు. ఈ రోజు ఒక వాలి టైప్ రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి ముందు ఎవరు నుంచున్నా సగం బలవతి వచ్చేసినట్టే. ఒక రేవంత్ రెడ్డి యొక్క చాణక్య రాజకీయం ముందు, అతని పవర్ఫుల్ పాలిటిక్స్ ముందు, అతని యొక్క కమిట్మెంట్ ముందు ఏ ఒక్క వ్యక్తి నిలబడ్డారు. ఇది కేసీఆర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఇప్పుడు కేటీఆర్ అంటున్నాడు కదా, మా నాన్న మొనగాడు మొగోడు తెలంగాణ తెచ్చినోడు నీకులా పనికి మాలోడు కాదని వ్యాఖ్యలు చేసిండే కేటీఆర్ రేవంత్ రెడ్డి. చాలా తప్పుడు స్టేట్మెంట్ కేటీఆర్. అవులే కాడు అన్ని తను తప్పే మాట్లాడింది. అదంటే ఫ్రస్ట్రేషన్, ఇమ్మెచ్యూర్, రాజకీయాల్లో పరిపక్వత లేని మాటలు అన్నమాట. ప్రతి ఒక్కరికి తెలుసు లోక్సభలో మనకి తెలంగాణ ఎలా వచ్చింది. దానికి సోనియా గాంధీ ఒక రాష్ట్రాన్ని మూల్యం చెల్లించుకున్నారు. వాళ్ళ పిల్లనే పట్టుకుని రాహుల్ గాంధీ ఆ మాట అన్నాడంటే మనం తెలంగాణలో ప్రతి ఒక్కరు తూని వస్తున్నారు కేటీఆర్ గారు. ఎందుకంటే ఆ రోజు ఆమె ఎంత కష్టపడి తెలంగాణ ఇచ్చింది. దానికి తెలంగాణ ఇచ్చిందని చెప్పట్లే, వాళ్ళు తెచ్చుకున్నా చావు నోట్లో తలబెట్టి మా నాన్న తెలంగాణ తెచ్చుకున్నాడు అంటున్నాడు తప్పితే ఎక్కడ కూడా సోనియా గాంధీ ఇచ్చిన మాట చెప్పట్లేదు కదా వాళ్ళు. అదే కదా వాళ్ళ యొక్క ఫ్యాషన్. అందుకే కదా జనం దగ్గర మూల్యం చెల్లించుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎవరంటే చెబుతారు తెలంగాణ ఎవరు ఇచ్చారంటే కాంగ్రెస్ ఇచ్చింది. ఆ రోజు లోక్సభలో అయింది, లోక్సభలో ఎంత కష్టమైంది, పెప్పర్ స్ప్రేలు నానా గొడవైంది, మీ అందరూ తెలుసు. డోర్లు మూసారని ఉండేది అంతా, ఎంత ఆంధ్ర లాబింగ్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో తెలుసు. ఎన్నిటిని ఓవర్కమ్ చేసి ఆ రోజు మన వి హనుమంతరావు గారు, పెద్ద పెద్దలు అందరూ, జానారెడ్డి గారు,